హలో అండి, నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నీపై చాలా ప్రేమ ఉంది. ఎపిసోడ్ 107. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. అండ్ ఈ స్టోరీ ఎండింగ్ ఎపిసోడ్ అండి. ఇది అస్సలు మిస్ చేసుకోకుండా అందరూ వినండి. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అర్జున్ రూప దగ్గరికి వెళ్ళగానే తేజ నవ్వుతూ, త్రిబుల్ కంగ్రాట్స్ అన్నయ్య, ఒకేసారి 3 బిడ్డలకి తండ్రివి కాబోతున్నావు, గ్రేట్ అంది చిలిపిగా నవ్వుతూ. తేజ ఎక్స్ప్రెషన్స్కి మాటలకి కొంచెం ఇబ్బంది పడుతూ సిగ్గుపడుతూ, థ్యాంక్స్ అమ్మా, అనుకోలేదు అస్సలు, ఏదో తెలియని ఫీలింగ్, సర్ప్రైజ్గా అనిపిస్తోంది, అలాగే భయంగా కూడా అనిపిస్తోంది. ఒక్కరు చాలు అనుకున్నాను, 3 పిల్లలని మెయింటైన్ చేయాలి అంటే కష్టమే కదా. డోంట్ వరీ అన్నయ్య, చూసుకుందాం, మనమందరం ఉన్నాం కదా. ఈ విషయం వెంటనే మీ అమ్మగారికి వాళ్ళందరికీ కూడా చెప్పండి, గుడ్ న్యూస్ కదా. ఐఎమ్ సో ఎగ్జైటెడ్. రూపా వాళ్ళ అన్నయ్యకి ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఒకేసారి 3 మేనల్లుడులు రాబోతున్నారు నాకు అని పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని ఫోన్లో వర్ధన్తో మాట్లాడుతూ బయటికి వెళ్ళింది తేజ. రూప ముసిముసి నవ్వులు నవ్వుతూ అర్జున్ వైపు చూస్తోంది. రుక్మిణమ్మ రూప చెయ్యి పట్టుకుని పక్కనే కూర్చుని, రూపా, ఇకపై నువ్వు ఇంకా ఇంకా జాగ్రత్తగా ఉండాలి. నీ డెలివరీ అయ్యే వరకు నేను ఇక్కడే ఉంటాను. టైం టు టైం మెడిసిన్స్ వేసుకోవాలి, టైం టు టైం తినాలి. డాక్టర్ గారు ఫుల్ బెడ్ రెస్ట్ చెప్పారు నీకు అని మాట్లాడుతూ కూతురు వైపు ఒక్కసారి చూసింది. రూప చూపులు అర్జున్ వైపు ఉన్నాయి. అర్జున్ రూపని చూస్తున్నాడు. విషయం అర్థమై చిన్నగా నవ్వుకుంటూ, మీ ఇద్దరు మాట్లాడుకోండమ్మా, నేను ఇప్పుడే వస్తాను అంటూ వాళ్ళిద్దరికీ ప్రైవసీ ఇచ్చి పక్కకు వచ్చింది రుక్మిణమ్మ. అర్జున్ కూడా నవ్వుతూ రూప దగ్గరికి వెళ్ళి, డాక్టర్స్ చెప్పింది విన్నావా రూపా అన్నాడు. విన్నాను సార్, ఐఆమ్ సో ఎగ్జైటెడ్. నీకు భయం వేయట్లేదా రూపా? కానీ నాకు భయం వేస్తుంది. ఒక్కరు చాలు అనుకున్నాను రూపా. నేను పాపైనా బాబైనా ఒక్కరు చాలు అనుకున్నాను. కానీ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయని విధంగా 3. ఇప్పుడు ఎలాగా? ఏమైంది సార్, మీకు ఇష్టం లేదా? ఆహా, అలా అని కాదు. నువ్వు చాలా సఫర్ అవుతావు రూపా. నాకు మొదటి నుంచి డౌట్ వస్తూనే ఉంది, ఏంటి ఇంత పెద్ద పొట్ట ఉంది అని. సార్ ప్లీజ్, మీరు అదే మాట 10 సార్లు అనొద్దు. నాకు బాధగా బెంగగా అనిపిస్తుంది. దిష్టి తగులుతుంది సార్ మన పిల్లలకి. ఓకే ఓకే అననులే, నాకేమీ కాదు సార్, మీరు దిగులు పడద్దు. అయినా మీరందరూ ఉన్నారు కదా, నన్ను జాగ్రత్తగా చూసుకుంటారు కదా. అది కాదు రూపా, పిల్లల్ని కనడం ఒక ఎత్తు అయితే వాళ్ళని పెంచడం ఇంకొక ఎత్తు కదా. ఇప్పుడప్పుడే మన మధ్య ప్రైవసీ రాదు, క్షణం తీరిక ఉండదు. ఒకరు తర్వాత ఒకరు ఏడుస్తూ గోలగోల చేస్తారేమో కదా. ఫ్యూచర్ ఊహించుకుంటూ తెగ కంగారు పడుతున్నాడు అర్జున్. అర్జున్ ఫేస్ ఫీలింగ్స్ని గమనిస్తూ నవ్వుతూ, ఏమీ కాదు సార్, మీరు ఎక్కువ ఆలోచించకండి. నాకు లేని కంగారు మీకెందుకు? అర్జున్ చేతిని తన చేతుల్లోకి తీసుకుంది. భయపడకండి, ఏం కాదు అని రూపే ధైర్యం చెప్తోంది. అర్జున్ రూప వైపు అలా చూస్తూ కూర్చుండిపోయాడు తన పక్కనే. ఇందాకే హర్షిత డీటెయిల్గా చెప్పింది నీ సిచ్యువేషన్. 7th మంత్లోనే హాస్పిటల్లో జాయిన్ అవ్వాలి అంటుంది. 9th మంత్ వరకు హాస్పిటల్లో ఉండడం చాలా సేఫ్ అని చెప్తుంది. నాకేం చేయాలో తెలియట్లేదు. నీకు ఇదంతా తెలుసా రూపా? తెలుసు సార్, నేను ప్రిపేర్గానే ఉన్నాను. నువ్వేమో కానీ నాకు చాలా భయం వేస్తుంది. ఫస్ట్ టైం ఆపరేషన్ అంటున్నారు, తట్టుకోగలవా రూపా? సార్, ఇప్పుడే కాదు కదా, ఇప్పుడు 5వ నెల, ఇంకా 4 నెలల టైం ఉంది కదా. అయినా మాతృత్వం అనే మధురమైన భావన అనుభవించడానికి ఈ చిన్న కష్టాన్ని ఈజీగా దాటేస్తారు మా ఆడవాళ్ళందరూ. భగవంతుడు మాకు ఆ ఓర్పు ఇచ్చేశాడు సార్. మీరేమీ కంగారు పడద్దు, నేను చాలా బాగుంటాను. ఈ రోజుల్లో దేనికి భయపడక్కర్లేదు సార్. టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి ఆపరేషన్ చేసేస్తారు. కానీ ఒక్క విషయంలోనే
నాకు కంగారుగా ఉంది. ఏంటి రూపా? 9 మంత్స్ ఒక్క బేబీ గురించి ఎన్నో రెస్ట్రిక్షన్స్ ఫాలో అవుతూ టైం టు టైం ఫుడ్ తింటూ ఎంతో జాగ్రత్తగా ఉన్న బేబీ వెయిట్ సరిగ్గా ఉండదు ఒక్కొక్కరికి. నేను ఒకేసారి 3 బేబీస్కి జన్మనివ్వబోతున్నాను. చాలా బరువు తక్కువగా పుడతారు కదా సార్ వాళ్ళు. నాకు అదే భయంగా అనిపిస్తోంది. ఒక్కొక్కసారి అంటూ మాట్లాడలేక కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి రూపకి. ఏయ్, ఏమవుతుందే? నువ్వు ఇలా మాట్లాడితే నాకు చాలా భయం అనిపిస్తుంది రూపా. నువ్వు భయపడకు, నువ్వు ధైర్యంగా ఉండు, సరేనా? నీకేం కాదు, మన బేబీస్కి ఏమీ కాదు. నాకు ధైర్యం చెప్పి నువ్వు భయపడితే ఎలాగా? నేనున్నాను కదా. రూప భుజం చుట్టూ చేతులు వేసి చిన్నగా నడిపించుకుంటూ బయటికి తీసుకొచ్చాడు. హాస్పిటల్లో బయట వెయిట్ చేస్తున్న పేషెంట్స్ రూప వైపు చూస్తూ 9వ నెల అమ్మా అని ఒక ఆవిడ అడగడంతో రూప ఏ సమాధానం చెప్పకపోయినా కాదండి, 9వ నెల కాదు, 5వ నెల అంటున్నాడు అర్జున్. రూప చురుకుగా ఒక చూపు చూసింది. ఆవిడ ఆశ్చర్యంగా రూప వైపు అర్జున్ వైపు చూస్తుంటే ఒక చిన్న నవ్వు నవ్వి భార్యని ముందుకు నడిపించాడు అర్జున్. నువ్వెందుకు రూప అలా చూస్తున్నావు? దిష్టి తగులుతుంది సార్. సారీ, బట్ డౌట్ అయితే నాకు ముందుగానే వచ్చింది. అయినా ఎంతని దాస్తావు నువ్వు? అందరూ అనుకుంటారు. ఇందులో తప్పేముంది? 5th మంత్కి 9th మంత్స్ ప్రెగ్నెన్సీ లాగా ఉన్నావు నువ్వు. నేను మొన్ననే అన్నాను కదా నీతో. అబ్బబ్బా ఊరుకోండి సార్. ఎవరైనా ఏదైనా అంటే మీరు వాళ్ళని తిట్టాలి. మీరే అలా అంటున్నారు, చిరుకోపంగా అంది. ఓకే ఓకే, పద పద. రూప చెయ్యి పట్టుకుని అర్జున్ నడిపించుకుంటూ తీసుకురావడం చూసి రుక్మిణమ్మ వాళ్ళిద్దరికీ ఎదురు వెళ్ళి, నా బంగారు తల్లి, నన్ను అమ్మమ్మని చేసేస్తున్నావు. 3 వరాల మూటలను ఇస్తున్నావు. ఇందాకే మీ అత్తగారితో మాట్లాడాను. తెగ పొంగిపోతోంది ఆవిడ. ఒకేసారి 3 వారసులు వస్తున్నారు అని తెగ హడావిడి చేస్తున్నారు అని దిష్టి తీస్తున్నట్లు చేతులు తిప్పి మెటికలు విరిచి తెగ ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయిపోతోంది రుక్మిణమ్మ. ఆవిడ ఆనందాన్ని చూసి చిన్నగా నవ్వింది రూప. 3 కలిసి ఇంటికి చేరుకోగానే రూపని బయటే నుంచోపెట్టి విఘ్నేశ్వరమ్మకి రూప పరిస్థితి వివరంగా చెప్పి ఆవిడ చేత గుమ్మడికాయ, ఎర్ర నీళ్లు దిష్టి తీయించింది కాత్యాయిని. ఆవిడ కూడా చాలా ఆనందపడుతూ, ఒరేయ్ చూసావారా నా ఆశీర్వాదానికి ఎంత శక్తి ఉందో? పిల్ల పాపలతో చల్లగా ఉండమని, గంపెడు పిల్లల్ని కనాలి అని ఆశీర్వదించాను కదా అంది బోసినోటితో. అది సంగతి. నీ ఆశీర్వాదం వల్లే ఇంత పెద్ద ప్రాబ్లం వచ్చింది నాకు అన్నాడు అర్జున్. ఊరుకోరా సన్నాసి, చక్కగా పిల్ల పాపలతో సంతోషంగా ఉండండి. రావే అమ్ముడు రా, ఏమీ కంగారు పడకు, అన్నీ సవ్యంగా జరుగుతాయి అంటూ రూపకి ధైర్యం చెప్తూ వణుకుతున్న చేతితోనే రూప చెయ్యి పట్టుకుని తానే నడిపిస్తున్నట్టు చిన్నగా నడుస్తోంది విఘ్నేశ్వరమ్మ. రూప పొట్ట మీద చెయ్యి వేసుకుని అడుగులో అడుగు వేసుకుంటూ చిన్నగా స్టెప్స్ ఎక్కి లోపలికి వెళ్ళింది. ఆ రోజు నుంచి తనని మరింత జాగ్రత్తగా చూడడం మొదలుపెట్టారు కుటుంబ సభ్యులు. రోజులు గడుస్తున్నాయి. ఇంకొక 10 రోజులలో 7వ నెల వచ్చేస్తుంది రూపకి అనగా ఎర్లీ మార్నింగ్ కాల్ వచ్చింది. దీపక్కి పండంటి బాబు పుట్టాడు అని. ఆ వార్త విని విపరీతంగా ఎగ్జైటెడ్ ఫీల్ అయ్యింది రూప. అర్జున్ గారు, అరే అర్జున్ గారు లేవండి అంటూ భర్తని తట్టి నిద్రలేపి, నేను పిన్నిని అయిపోయాను సార్, మనం ఒక్కసారి మా అక్కని చూడాలి అంది నవ్వుతూ. ఏం మాట్లాడుతున్నావే? నిద్రమత్తులో లేచిన అర్జున్ అయోమయంగా రూపని చూస్తూ అన్నాడు. ఇప్పుడే తెలిసింది నాకు ఈ గుడ్ న్యూస్. రవిబాబు గారు కాల్ చేశారు. అక్కకి బాబు పుట్టాడు. పదండి సార్, వెళ్ళి చూద్దాం. అరే నీకేమైనా మతిపోయిందా? నీ పరిస్థితి చూసావా? డాక్టర్స్ ఏం చెప్పారు? ఫుల్ బెడ్ రెస్ట్ చెప్పారు. జర్నీ చేయకూడదు రూపా నువ్వు. ప్లీజ్ అర్జున్ గారు, నాకు అక్కని చూడాలని ఉంది. అరే నీకు అర్థం కావట్లేదా రూపా? నువ్వు ఈ పరిస్థితిలో జర్నీ చెయ్యలేవు. నాకు అక్కని చూడాలని ఉంది సార్. అది ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు కూడా దానికి ఏమీ చెయ్యలేకపోయాను. దూరంగా ఉండిపోయాము. అక్క ఒక ఊరిలో, నేనొక ఊరిలో, మొత్తం అదే చేసుకుంది. ఇప్పుడు కూడా నాకు చాలా గిల్ట్గా అనిపిస్తోంది సార్. మనమందరం ఉండి కూడా అది అలా ఉండాలా? రూపా,
కావాలంటే మీ అమ్మగారిని అక్కడికి పంపించు, కొన్ని రోజులు అక్కడ ఉంటారు. లేకపోతే మీ అక్కని ఇక్కడికి రప్పిద్దాము. నాకు నువ్వు ఇంపార్టెంట్. రిస్క్ అయిపోతుంది, నీకు అర్థం కావట్లేదు. జర్నీ వద్దు అని హర్షిత చాలా సీరియస్గా చెప్పింది. నువ్వేమో 6 గంటలు జర్నీ చేసి మీ అక్క దగ్గరికి వెళ్తాను అంటావా? నేను అస్సలు ఊరుకోను. ముందు నువ్వు కూర్చో, నేను హర్షితతో మాట్లాడతాను అంటూ ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్న రూపని కూర్చోపెట్టి హర్షితకి కాల్ చేశాడు అర్జున్. ఎన్నిసార్లు కాల్ చేసినా హర్షిత కాల్ లిఫ్ట్ చేయలేదు. అర్జున్ ట్రై చేస్తూనే ఉన్నాడు. కళ్ళు నలుపుకుంటూ లేచి ఫోన్పై నెంబర్ చూస్తూ లిఫ్ట్ చేసింది హర్షిత. ఒరేయ్, టైం పాడు ఏమీ లేదా? ఎర్లీ మార్నింగ్ కాల్స్ ఏంట్రా? మిత్రద్రోహి, నిద్ర కూడా పోనివ్వవా నన్ను? అసలు ఏంట్రా నీ ప్రాబ్లం? అంది హర్షిత కోపంగా. ఒసేయ్, నాతో గొడవ తర్వాత పడచ్చు, ముందు నాకు ఒక విషయం చెప్పు. రూప జర్నీ చెయ్యొచ్చా? ఫోన్ స్పీకర్ పెట్టి అడిగాడు అర్జున్. రూప పరిస్థితి నీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదరా. జర్నీ ఎలా చేయిస్తావు? మధ్యలో ఏదైనా రిస్క్ అయితే ప్రాబ్లం అవుతుంది, తల్లి పిల్లలకి కూడా. కంప్లీట్ బెడ్ రెస్ట్ తాను. సరే, థ్యాంక్ యూ, నిద్రపో. రాక్షసుడా, నిద్ర లేపి మరీ ఇలాంటి పిచ్చి ప్రశ్నలు వేయాలా? రూప ప్రెగ్నెన్సీ ఏమో కానీ రోజుకొకసారి కాల్ చేసి నా బుర్ర తినేస్తున్నావు. ప్రపంచంలో నువ్వు ఒక్కడివే తండ్రి అవుతున్నావా ఏంటి? ఈడియట్. ఒసేయ్, నువ్వేమైనా తిట్టుకోవే. రోజుకొక్కసారి కదా కాల్ చేస్తున్నాను, దానికి ఇంత ఫోర్స్ కొడుతున్నావు? ఒక్కసారి కాల్ చేసి 100 ప్రశ్నలు వేస్తున్నావు. ఫుడ్ తిననివ్వవు, నిద్రపోనివ్వవు. ఆపరేషన్ థియేటర్లో ఉన్నప్పుడు కూడా కాల్ చేస్తావు, డ్రైవింగ్లో ఉన్నప్పుడు కాల్ చేస్తావు. నీకు ఆన్సర్ దొరికే వరకు కాల్ చేస్తూనే ఉంటావు. పాపం రా రూప, నిన్నెలా భరిస్తుందో ఏమో. నువ్వు ఇంత ఆత్రం గాడివి కాబట్టే రూప ఒకేసారి 3 పిల్లల్ని క్యారీ చేయాల్సి వస్తుంది. ఓ గాడ్. ఒసేయ్, నేను నీతో తర్వాత మాట్లాడతాను అని కాల్ కట్ చేశాడు అర్జున్. ఆ మాటలన్నీ విన్న రూప తెగ నవ్వుతోంది. రూప నవ్వు చూసి అర్జున్ కూడా నవ్వుతూ, ఏంటే నవ్వుతున్నావు అన్నాడు. మీ ఫ్రెండ్ మీ గురించి కరెక్ట్గా చెప్తోంది సార్. మీ వల్లే నేను ఇంత ఇబ్బంది పడుతున్నాను. అవునా? నా వల్ల కాదా మరి? మీ రొమాన్స్కి టైము పాడు అంటూ ఏమీ లేదు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, నైట్ ఇలా తెగ విసిగించారు. ఫలితం ఇలా ఉంది అంది రూప తన పొట్టని చూపిస్తూ. అర్జున్ రొమాంటిక్గా చూస్తూ, ఆ రోజులు భలే ఉన్నాయి కదా అన్నాడు హస్కీ వాయిస్తో. బాగున్నాయి, కానీ మీరు టాపిక్ డైవర్ట్ చెయ్యొద్దు. ఇప్పుడేంటి, నన్ను తీసుకువెళ్తారా లేదా అడిగింది రూప. అరే, నువ్వే విన్నావు కదే, నాకు కూడా దీపని బాబుని ఇద్దరిని చూడాలని ఉంది. కానీ ఇలాంటి టైంలో రిస్క్ చేయకూడదురా, అర్థం చేసుకో. సార్, మా అక్కకి ఎవ్వరూ లేరు సార్. పాపం, డెలివరీ అయ్యే వరకు కూడా అన్ని పనులు అదే చేసుకుంది. డెలివరీ అయ్యాక కూడా ఎవరు తన దగ్గర లేకపోతే ఎలా సార్? ఎవరన్నారు ఎవరూ లేరని? తాయారు తన దగ్గరే ఉంటుంది. నేను ఇప్పుడే పంపిస్తాను, తను చూసుకుంటుంది. నువ్వు ప్రశాంతంగా ఉండు. మనం ఈ పని ముందుగానే చేసుంటే కొంచెం బాగుండేది సార్. అక్క డెలివరీ అయ్యాక ఇప్పుడు పంపించడం కూడా అంతగా బాగోలేదు. రూపా, తాయారు రోజు మీ అక్క దగ్గరికి వెళ్ళొస్తోంది. ఇంట్లో పనులన్నిటికీ సహాయం చేస్తుంది. అయినా నీకు తెలుసు కదా, తాయారు మీ అక్క పక్కపక్కనే ఉంటారని. ఎప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటూనే ఉంటారు. ఇంకెందుకు నీకు కంగారు? కోర్స్ తెలుసు, కానీ తన వాళ్ళు అనేవాళ్ళు తన దగ్గర ఎవరూ లేరు కదా సార్. నేను వెళ్తే బాగుంటుంది. ఈ పరిస్థితుల్లో నువ్వు అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడితే మీ అక్క కూడా ఏమీ హ్యాపీ ఫీల్ అవ్వదు, బాధపడుతుంది. నేను తనతో మాట్లాడతాను, నువ్వు పీస్ఫుల్గా ఉండు రూపా. దిగులుగా తల ఊపింది. రూపని దగ్గరగా తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టాడు. రోజులు గడుస్తున్న కొద్దీ చాలా ఇబ్బంది పడుతోంది రూప. తన పనులు తాను చేసుకోలేకపోతోంది. స్నానం చేయాలి అన్న అర్జున్ సహాయం తీసుకోవాల్సి వస్తుంది. అందుకు చాలా సిగ్గుపడుతోంది రూప. అర్జున్ తనని తిట్టి, నోర్మి, నేను కాక నీకు ఇంకెవరు చేస్తారు ఇవన్నీ? ఏం పర్వాలేదు, భార్యలు మాత్రమే భర్తలకు సేవలు చేయాలా ఏంటి? భర్తలు కూడా చెయ్యొచ్చు అంటూ తనని ఒప్పించి మరీ తనకి స్నానం చేయించడంలో, డ్రెస్ చేసుకోవడంలో హెల్ప్ చేస్తున్నాడు అర్జున్. మునుపటిలాగా సన్నగా లేదు రూప. 3 బిడ్డలకు తల్లి కాబోతోంది తను. కొంచెం ఒళ్ళు చేసి బొద్దుగా కనిపిస్తోంది.
చూస్తూ చూస్తూనే 7వ నెల కూడా వచ్చేసింది. అడుగు తీసి అడుగు కింద పెట్టలేకపోతోంది. పైగా 7వ నెల నుంచి హాస్పిటల్లోనే ఉండాలి అని హర్షిత చెప్పడంతో ఒకటే కంగారు పడుతున్నారు. రూపకి శ్రీమంతం చేయాలి అని. టైం లేదు. అర్జున్ని కంగారు చేసి ఉన్న పలంగా శర్మగారి ఇంటికి పంపించి ముహూర్తం పెట్టించారు. రూపకి మంచి పట్టుచీర, గాజులు, పువ్వులు అన్నీ తెప్పించింది కాత్యాయిని. ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ పేరంటానికి పిలిపించింది. ఊరు నుంచి స్వప్న, లాస్య ఇద్దరూ వచ్చారు రూప శ్రీమంతానికి. ఇల్లంతా ఒకటే హడావిడి. రూపకి బ్యూటీషియన్స్ చక్కగా చీర కట్టి సింగారించారు. తల నిండా పువ్వులు పెట్టారు. ముత్తైదువులు గాజులు తొడిగి అక్షతలు వేసి ఆశీర్వదించి మంగళహారతులు పాడుతున్నారు. ఎంతమంది ఉన్నా తన అక్క పక్కన లేనందుకు రూపకి మనసులో ఎక్కడో బాధగానే ఉంది. ఆ బాధ బయటికి కనిపించకుండా అందరినీ నవ్వుతూ పలకరిస్తూ వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకుంటూ చిరునవ్వులు చిందిస్తోంది. లాస్య, హర్షిత, తేజ వచ్చిన ముత్తైదువులందరికీ కుంకుమ, పసుపు, గంధం అన్నీ ఇచ్చి తాంబూలాలు ఇస్తున్నారు. తేజ, వర్ధన్ రూపకి, అర్జున్కి కూడా బట్టలు పెట్టి రూపకి చేయించిన నెక్లెస్ తన మెడలో అలంకరించారు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకన్నయ్యా? అమ్మ బంగారం రూప, కాదనకు. ఆవిడ వెయ్యొచ్చు, కానీ మమ్మల్ని వెయ్యమని దూరంగా నుంచింది చూడు. అమ్మా ప్లీజ్ రా అమ్మా, అలాంటి సెంటిమెంట్స్ ఏమీ పెట్టుకోవద్దు ప్లీజ్ పిలిచింది రూప. వద్దురా, నేనెందుకు? అదేంటి అత్తయ్య గారు, రూపని ఆశీర్వదించరా? అలా దూరంగా ఉండిపోతే ఎలాగా? గట్టిగా అన్నాడు అర్జున్. అది కాదు బాబు, నేను చూడండి, మాకు అలాంటి సెంటిమెంట్లు ఏమీ లేవు. అమ్మ అయినా నాన్న అయినా దానికి మీరే కదా అక్షతలు వేసి ఆశీర్వదించండి అన్నాడు. అవును వదిన గారు, మీరు ఇలా దూరం దూరం ఉంటే ఎలాగా? ఈ రోజుల్లో ఈ సెంటిమెంట్స్ ఏంటండి? మాకు అన్ని పనుల్లో సహాయం చేయాలి మీరు. ఇలా ఒక పక్కన కూర్చుంటే అస్సలు కుదరదు, రండి అని చెయ్యి పట్టుకుని మరీ తీసుకువచ్చింది కాత్యాయిని. రుక్మిణమ్మ నవ్వుతూ కళ్ళనీళ్లు తుడుచుకుంటూ కూతురికి అక్షతలు వేసి దగ్గరికి తీసుకుని రూపని నుదుటి మీద ముద్దు పెట్టింది. రూప రుక్మిణమ్మ కాళ్ళకి దండం పెట్టడానికి వంగుతుంటే, వద్దు వద్దమ్మ బంగారం, కూర్చో అంటూ కూతురుని అలాగే కూర్చోమని అక్షతలు వేసింది. పక్కగా నుంచుని కార్యక్రమం అంతా చూస్తున్న అర్జున్ని పిలిచి, బాబు, పుట్టింట్లో జరగాల్సిన కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడే జరుగుతున్నాయి. కనీసం దాని పురుడన్నా పుట్టింట్లో పోసుకుంటే బాగుంటుంది. పంపించు బాబు మా ఇంటికి అంది రుక్మిణమ్మ. అత్తయ్య గారు, మీకు రూప పరిస్థితి తెలియనిది కాదు. ప్రతిసారి హాస్పిటల్కి వచ్చినప్పుడు డాక్టర్ గారి మాటలు కూడా మీరు వింటూనే ఉన్నారు కదా. తన పరిస్థితి అస్సలు బాలేదు. డాక్టర్స్ మరీ మరీ చెప్పారు. మీరు ఇక్కడే ఉండిపోండి, వర్ధన్తో నేను మాట్లాడతాను అంటూ ఒక్క మాటలో చెప్పేశాడు అర్జున్. అర్జున్ అంత నిక్కచ్చిగా చెప్పడంతో అక్కడే ఉండక తప్పలేదు రుక్మిణమ్మకి. లాస్య మళ్ళీ తన ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ చదువుపై కాన్సంట్రేషన్ చేస్తోందని తెలిసి అందరూ సంతోషించారు. అందరూ రూపకి గాజులు తొడిగి అక్షతలు వేసి భోజనాలు చేసి ఆశీర్వదించి గిఫ్ట్లు తీసుకుని ఎవరి ఇండ్లకు వాళ్ళు వెళ్తున్నారు. ఒకటే హడావుడిగా ఉంది ఇల్లంతా. వచ్చే వాళ్ళతో పోయే వాళ్ళతో కలకలలాడుతోంది. అప్పుడు ఎవ్వరూ ఊహించని విధంగా చంటి బిడ్డను ఎత్తుకుని తలకి గుడ్డ కట్టుకుని బాలింతగా ఉన్న దీప గుమ్మంలోకి రావడం అందరూ ఆశ్చర్యపోయారు. దీపని చూసి రూప కన్నీళ్ల పర్యంతమైంది. అక్కా అని ఏడుస్తూ చిన్నగా లేచింది. దీప తన చేతుల్లో ఉన్న చంటివాడిని తీసుకువచ్చి రూపకి చూపించింది. సో స్వీట్, భలే ఉన్నాడక్క, అచ్చం అచ్చం నీ పోలికే అంటూ వాడిని ఎత్తుకుని ముద్దుల వర్షం కురిపించింది రూప. దీప కళ్ళల్లో కూడా నీళ్లు తిరుగుతున్నాయి. నిండు గర్భిణీగా ఉన్న చెల్లెల్ని చూసి, చక్కగా ఉన్నావు చిట్టి తల్లి, నీ గురించే వచ్చాను అంటూ దగ్గరగా తీసుకుని గుండెలకు హత్తుకుంది. ఇద్దరూ చాలా ఎమోషనల్ అయిపోయారు. ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పుకున్నారు కాసేపు. గాజులు తొడుగు దీప, మీ చెల్లెలకి ఆశీర్వదించు అంది కాత్యాయిని. మీరు బాగున్నారా అత్తయ్య? హా, మేమందరం బాగున్నాము. నువ్వెలా ఉన్నావు? పర్వాలేదు, నెల రోజులు అయింది కదా, కొంచెం కోలుకున్నాను. కాత్యాయినితో మాట్లాడుతూనే రూపకి గాజులు తొడగడానికి ముందుకు వచ్చింది దీప. అప్పటికే రూప చేతులు నిండా గాజులు.
పసుపు కుంకాలతో మహాలక్ష్మిలాగా కనిపిస్తోంది తన కళ్ళకి. అదిష్టే తగులుతుందే నీకు అని చిన్న నవ్వు నవ్వుతూ గాజులు తీసుకుంది దీప రూపకి తొడగడానికి. రూప చేతుల్లో ఉన్న చంటివాడిని కాత్యాయిని ఎత్తుకుంది. ఆ పసివాడు గుప్పెట్లో నోట్లో పెట్టుకుని చప్పరిస్తూ పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని చుట్టూ చూస్తున్నాడు. వాడివైపే చూస్తోంది రూప. చెల్లి, ఇటు చూడు, గాజులు తొడుగుతున్నాను అంది దీప నవ్వుతూ. అర్జున్ అదంతా గమనిస్తూ దగ్గరగా వచ్చి ఆ చంటి పిల్లవాడిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. తీసుకోవడం అయితే తీసుకున్నాడు, కానీ సరిగ్గా ఎత్తుకోవడం రాక అంత చిన్న పిల్లాడిని ఎలా ఎత్తుకోవాలో తెలియక చాలా ఇబ్బంది పడుతున్నాడు. అర్జున్ ఇబ్బందిని గమనించి రవి నవ్వుతూ దగ్గరగా వచ్చి, అర్జున్, నీకు పిల్లల్ని ఎత్తుకోవడం నేర్పించాలి, ఇలా అయితే కష్టం అంటూ ఎలా ఎత్తుకోవాలో ట్రైనింగ్ ఇస్తున్నాడు. రూపకి గాజులు తొడిగి అక్షతలు వేసి ఆశీర్వదిస్తూ, పిల్లా పాపలతో చల్లగా ఉండాలి రూపా నువ్వు అంటూ నుదుటి మీద ముద్దు పెట్టింది దీప. రూపకి నీరసం వచ్చేస్తోంది. ఒక ప్లేట్లో అన్నం వడ్డించుకుని వచ్చి పక్కకు తీసుకువెళ్ళి కోడలికి కడుపు నిండా పెట్టేస్తోంది కాత్యాయిని. అయ్యో అత్తయ్య, నేను తినలేకపోతున్నాను. అలా అనకమ్మా, వేలాడబడిపోతున్నావు. కుర్చీలో కూడా సరిగ్గా కూర్చోలేక ఒక పక్కకి ఒరిగిపోతున్నావు. 2 ముద్దలు తిను, మా అమ్మ కదూ అంటూ ముద్దలు చేసి పెట్టేస్తోంది. పెళ్ళికి ముందు చిటపటలాడిపోయే కాత్యాయినిలో ఇంత పెద్ద మార్పు, అదంతా చూస్తూ తెగ సంతోషపడుతోంది దీప. తన చెల్లెళ్ళ జీవితం సుఖంగా సాగిపోతోందని. అందరూ గాజులు తొడగడం అయిపోయిన తర్వాత అర్జున్ని అక్షతలు వేయమని చెప్పింది విఘ్నేశ్వరమ్మ. అర్జున్ నవ్వుతూ దగ్గరికి వచ్చి రూపకి అక్షతలు వేశాడు. రూప అర్జున్ కాళ్ళకి నమస్కరించడానికి వంగుతుంటే, ఏయ్ వద్దొద్దు, సరిగ్గా కూర్చో నువ్వు అంటూ దగ్గరగా తీసుకుని ముద్దు పెట్టాడు. అది చూసి వర్ధన్ తేజ నవ్వుతూ, ఒకటే క్లాప్స్, ఒకటే అల్లరి. రూప సిగ్గుపడుతూ నవ్వుతూ తలదించుకుంది. ఈ స్వీట్ మెమరీస్ అన్నిటినీ రకరకాల ఫొటోస్లో బంధిస్తున్నారు వీడియోగ్రాఫర్స్, ఫోటోగ్రాఫర్స్. ఈ హడావిడి అంతా పూర్తయ్యేసరికి ఈవినింగ్ అయిపోయింది. రూపకి ఒకటే నడుము నొప్పి వచ్చేసి ఏడ్చేస్తోంది. కన్నీళ్ల పర్యంతమైపోతోంది. రూప పరిస్థితి చూస్తుంటే అర్జున్కి చెప్పలేనంత భయం. ఎవ్వరిని నుంచోనివ్వట్లేదు, కూర్చొనివ్వడం లేదు. నడుం నొప్పి అంటూ రూప కన్నీళ్లు పెట్టుకుందో లేదో. ఇప్పుడు ఎలా ఉంది రూప? ఆర్ యూ ఆల్ రైట్? బాగానే ఉంది కదా? పర్వాలేదు కదా? 10 నిమిషాలకు ఒక్కసారి అడుగుతూనే ఉన్నాడు. రూపకి భర్త ప్రేమను చూసి ఆనందించాలో బాధపడాలో అర్థం కావట్లేదు. కోపం వచ్చేస్తోంది. ప్లీజ్ సార్, నన్ను డిస్టర్బ్ చెయ్యకండి. మీరు నాకు కొంచెం దూరంగా ఉండండి, నిద్రపోనివ్వండి అరిచింది. అది కాదే, నీకు బాగాలేదు కదా? అలా అని ఇలా నా చుట్టూ తిరుగుతూ హింస పెడుతున్నారు. కాసేపు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వండి. అర్జున్కి ఏం చేయాలో అర్థం కాలేదు. అలా చూస్తూ దూరంగా కూర్చున్నాడు. అర్థం చేసుకోండి సార్, గంటన్నర కంప్లీట్ బెడ్ రెస్ట్ తీసుకుంటే గానీ నా పరిస్థితి సర్దుకోదు అంది రూప. తనని హాస్పిటల్లో అడ్మిట్ చేసే డేట్ దగ్గర పడుతూ ఉండడంతో దీప కూడా ఇక్కడే ఉండిపోయింది. చెల్లెలికి ఎప్పటికప్పుడు ధైర్యం చెప్తూ ఏమీ కాదు అని మోటివేషన్ ఇస్తోంది. రూప కూడా దీప బాబుని చూసి తనకి కూడా అలాంటి పిల్లలు పుడతారని ఎంతో సంతోషపడుతూ ఆ రోజుల కోసం ఎదురు చూస్తోంది. రుక్మిణమ్మ దగ్గర ఉండి మరీ టైం టు టైం మెడిసిన్స్ వేయడం, టైం టు టైం ఫుడ్ పెట్టడం, రెగ్యులర్గా చెకప్కి తీసుకువెళ్ళడం అన్నీ తానే చూసుకుంటోంది దగ్గర ఉండి. రూప డెలివరీ అయ్యి 1 నెల రోజుల తర్వాత తను కోలుకున్నాకనే వర్ధన్ దగ్గరికి వెళ్ళాలి అని మెంటల్గా ఫిక్స్ అయిపోయి డిసైడ్ అయిపోయింది రుక్మిణమ్మ. వర్ధన్ కూడా రుక్మిణమ్మకి ఫుల్ రైట్స్ ఇచ్చేశాడు కూతురు విషయంలో. చూస్తూనే 7వ నెల కూడా దాటిపోయే రోజులు ముందుకొచ్చేశాయి. 7వ నెల కంప్లీట్ అవుతుంది అనగా హాస్పిటల్లో అడ్మిట్ చేసేశారు. ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి అర్జున్ చేత సైన్ చేయించుకుంది హర్షిత. 24 అవర్స్ డాక్టర్ అబ్జర్వేషన్లోనే ఉంది రూప. తనని చాలా స్పెషల్ కేస్గా డీల్ చేస్తోంది హర్షిత. తన కెరియర్లోనే ట్రిపుల్ ట్విన్స్కి ఆపరేషన్ చేయబోతోంది తను ఫ్యూచర్లో అని తను కూడా చాలా ఎగ్జైటెడ్గా ఉంది. అర్జున్ ఉదయం కేసెస్ గురించి తిరిగినా తన వర్క్ అయిపోగానే హాస్పిటల్కే వచ్చి ఉంటున్నాడు. పగలంతా కాత్యాయిని, శివరాం, ఒక్కొక్కసారి విఘ్నేశ్వరమ్మ కూడా హాస్పిటల్లోనే ఉంటూ రూపకి తోడుగా కబుర్లు చెప్తూ కూర్చుంటున్నారు.
రుక్మిణమ్మ అయితే పర్మనెంట్గా కూతురుతోనే ఆ 2 నెలలు హాస్పిటల్లోనే ఉండిపోవడానికి సిద్ధమైపోయింది. క్షణక్షణం ఒక యుగంలాగా గడుస్తోంది రూపకి. రాను రాను నడవడం కూడా కష్టమైపోవడం, తినాలి అని ఆకలి వేస్తున్నా తినలేని పరిస్థితికి వచ్చేస్తోంది. లాస్ట్ 10 డేస్ వచ్చేసరికి సెలైన్ల మీదే ఆధారపడింది తను. ఇంకా కష్టమని తను ఇంకా క్యారీ చెయ్యలేదు, వెంటనే ఆపరేషన్ చెయ్యాలి అని హర్షిత చెప్పడంతో అర్జున్ తన పనులన్నీ వేరే ఆఫీసర్స్కి అప్పచెప్పేసి హాస్పిటల్కి వచ్చేశాడు. అప్పటికే రూప కొంచెం నొప్పులు వస్తూ ఉండడంతో ఏడుస్తోంది. కన్నీళ్ల పర్యంతమవుతోంది. అర్జున్కి కాళ్ళు చేతులు ఆడట్లేదు. ఫస్ట్ టైం భయం తెలుస్తోంది. రూపని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకువెళ్తుంటే రూప ధైర్యంగా ఉన్నా అర్జున్ ధైర్యంగా ఉండలేకపోతున్నాడు. అర్జున్ పరిస్థితి చూసి, నాకేం కాదు సార్, ధైర్యంగా ఉండండి అని రూపే అర్జున్కి ధైర్యం చెప్పాల్సి వస్తోంది. రూప కన్నీళ్లు తుడుస్తూ తనకి ధైర్యం చెప్దాము అని అనుకుంటున్నా అర్జున్కి మాటలు రావట్లేదు. చాలా ఎమోషనల్ అయిపోతూ కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. చూస్తూనే రూపని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకువెళ్ళాడు. రూప ఏమీ మాట్లాడకుండా తన ముందు నవ్వుతూ ఉన్నా తన కళ్ళు చెప్తున్నాయి అర్జున్కి తను చాలా బాధని అనుభవిస్తోంది అని. అర్జున్ రూపాల ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళగానే చాలా ఎమోషనల్ అవుతున్నాడు. అర్జున్ అంటూ శివరాం కొడుకు భుజం మీద చెయ్యి వెయ్యగానే నాన్న అంటూ శివరాంని పట్టుకుని ఏడ్చేశాడు. అరే ఏంట్రా ఇది చిన్న పిల్లాడిలాగా, చూస్తూ ఉండు, నవ్వుతూ పిల్లలతో బయటకు వచ్చేస్తుంది అంటూ కొడుకుని దగ్గరికి తీసుకుని భుజం తట్టాడు శివరాం. ఎవరు పుడతారా అని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తెగ కంగారు పడుతున్నారు. ముక్కోటి దేవుళ్లకు దండం పెట్టుకుంటోంది విఘ్నేశ్వరమ్మ. మగపిల్లాడు పుట్టాలి అని, మునిమనమడు పుడితే బంగారు పువ్వులతో పూజ చేయించుకోవాలి అని, 4వ తరం చూడాలి అని తెగ ఎగ్జైటెడ్గా ఉంది ఆవిడికి. అంతకంటే ఎగ్జైట్మెంట్గా పంచాంగం తిరగేస్తున్నాడు సిద్ధేశ్వరయ్య లెక్కలు వేస్తూ. అబ్బాయే పుడతాడు. అర్జున్ రూప జాతకాల ప్రకారం ఖచ్చితంగా మగపిల్లవాడే పుడతాడు అంటున్నాడు సిద్ధేశ్వరయ్య. కాత్యాయనికైతే కాళ్ళు చేతులు ఆడట్లేదు. ఏమండి, ఎవరు పుడతారంటారు అని భర్తను అడుగుతోంది. ఖచ్చితంగా 3 మనవళ్ళు పుడతారు నాకు, చూస్తూ ఉండు అంటున్నాడు శివరాం చాలా కాన్ఫిడెంట్గా వెలిగిపోతున్న మొహంతో. బాబోయ్, అందరూ మనవడు కావాలి అని తెగ కలవరిస్తున్నారు. మా చెల్లికి ఎవరు పుడతారో ఏమో, ట్రిబుల్స్ పుడతారని తెలుసు. ఒకవేళ వాళ్ళు 3 మగపిల్లలు కాకుండా 3 ఆడపిల్లలు అయితే మా చెల్లెల పరిస్థితి ఏమిటి? ఫ్యామిలీ డిస్టర్బెన్స్ రావు కదా అని తెగ కంగారు పడిపోతోంది దీప. ఎవ్వరు పుట్టినా పర్వాలేదు, రూప బాగుంటే చాలు. అర్జున్ కళ్ళ నిండా నీళ్లు తుడుచుకుంటూ ఫ్యామిలీ మెంబర్స్ వైపు కోపంగా చూస్తూ అన్నాడు. అది కాదురా అంటూ శివరాం ఏదో మాట్లాడబోతుంటే, మాట్లాడకండి డాడ్, నాకు ఆడపిల్లలు అంటేనే ఇష్టం అన్నాడు సీరియస్గా. అర్జున్ అలా అంటుంటే ఆ మాటలు విన్న రుక్మిణమ్మ, ఎవరు ఎలా ఉన్నా తన భర్త తనకి ఏ కష్టమూ రానివ్వడు, నా కూతురు సుఖంగా ఉంటుంది, తనకి తన భర్త సపోర్ట్ పూర్తిగా ఉంది అని ధైర్యంగా ఉంది రుక్మిణమ్మ. భగవంతుడికి దండం పెట్టుకుంటూ, ఒక్క మగపిల్లవాడిని ప్రసాదించు స్వామి, అందరూ ఆనందంగా ఉంటారు, ఎవ్వరు మనసు నొచ్చుకోకూడదు అనుకుంటోంది. రవి అందరి వైపు చూస్తూ సైలెంట్గా నుంచున్నాడు ఒక పక్కగా. దాదాపు 1 గంట తర్వాత చంటి పిల్లాడి ఏడుపులు వినిపిస్తుంటే అందరి మొహాలు వెలిగిపోతున్నాయి. ఒకటే ఎగ్జైట్మెంట్. ఎప్పుడెప్పుడు నర్సు బయటికి వచ్చి శుభవార్త చెప్తుందా అని చెవులు రిక్కించుకుని కూర్చున్నారు. పుట్టడమే తడువు. ఆ పిల్లల్ని వెంటనే బాక్సులో పెట్టడానికి నర్సులు హడావిడి పడుతున్నారు. వాళ్ళని వెంటనే నిమిషాల మీద బేబీ వార్డ్స్కి తీసుకువెళ్ళి బాక్సులో పెట్టారు. నర్సుని అడగాలని తెగ తాపత్రయపడుతున్నారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, ఎవరు పుట్టారో తెలుసుకోవాలని. కానీ వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా పరుగున మళ్ళీ ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళిపోయింది నర్స్. కాసేపటికి ఇంకొకరిని తీసుకువచ్చి వాళ్ళని కూడా బాక్సులో పెట్టడానికి పరుగు తీసింది. బయట ఉన్న వాళ్ళందరికీ టెన్షన్ తట్టుకోలేక చెమట్లు పట్టేస్తున్నాయి. అటు ఇటు పరుగులు పెడుతున్న నర్సుని ఆపి, అమ్మాయి ఆగు, పాప పుట్టిందా బాబు పుట్టాడా అడిగింది విఘ్నేశ్వరమ్మ. 2 పాపలు పుట్టారు అని చెప్పి నర్సు హడావిడిగా వెళ్ళిపోయింది లోపలికి. అంతే, అందరూ నీరు కారిపోయారు, ఒక్క అర్జున్ తప్ప. అర్జున్ కళ్ళు మెరిశాయి.
ఏదో తెలియని ఆనందంతో ఉప్పొంగిపోతున్నాడు. కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ ట్రాన్స్పరెంట్ మిర్రర్లో నుంచి తన బేబీస్ని చూసుకోవడానికి తెగ తాపత్రయపడుతున్నాడు. ముగ్గురు ఆడపిల్లలే అయ్యి ఉంటారని అందరూ నిరాశపడిపోయి సైలెంట్గా కూర్చున్నాడు. మనవాడికి చాలా పెద్ద బాధ్యతే పడింది భుజాల మీద. ముగ్గురు ఆడపిల్లలకి తండ్రి కాబోతున్నాడన్నమాట. వారసుడు పుట్టి ఉంటే బాగుండేది. పైగా మనవాడు ఇంకొకసారి పిల్లల్ని కనడానికి ఒప్పుకుంటాడో లేదో అనుకుంటూ శివరాం తెగ నిరాశపడిపోతున్నాడు. ఊరుకోండి, ఆడపిల్లలైతే ఏంటి, మగపిల్లలైతే ఏంటి, ఈ రోజుల్లో అందరూ ఒకటే, వాళ్ళనే మగపిల్లల్లాగా పెంచుకుందాము అంది కాత్యాయని. అంతేలే, ఇంకేం చేస్తాము, ఎవరైనా ఒక్కటే, కానీ వారసుడు పుట్టి ఉంటే బాగుండేది. వారసుడు ఉంటే ఆ ధీమా వేరు కదా కాత్యాయని, అది చిన్న కోరిక. పర్వాలేదులే కాత్యాయని, మొత్తానికి నేను తాతని అయిపోయాను. చాలా అంటే చాలా ఆనందంగా ఉంది నాకు అంటూ శివరాం కొడుకు దగ్గరికి వెళ్ళి తాను కూడా ట్రాన్స్పరెంట్ మిర్రర్లో నుంచి పిల్లల్ని చూస్తున్నాడు. కొడుకుని కౌగిలించుకుని, చూసావారా, తెగ భయపడిపోయావు, అంతా అయిపోయింది. చాలా బాధ్యతగా ఉండాలిరా అబ్బాయి, అసలే ఆడపిల్లల తండ్రివి అన్నాడు నవ్వుతూ. అర్జున్ కూడా నవ్వుతూ వాళ్ళ నాన్నని హగ్ చేసుకున్నాడు. అప్పుడే నర్సు లాస్ట్ బేబీని తీసుకువచ్చి అంతే హడావుడిగా బాక్సులో పెట్టి వచ్చి అప్పుడు నవ్వుతూ అందరి వైపు చూస్తూ చెప్పింది, 2 పాపలు 1 బాబు పుట్టారు, అందరూ ఆరోగ్యంగా ఉన్నారు అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది. అంతే, ఎగిరి ఎగిరి గంతులు వేస్తున్నాడు శివరాం తన మీసాలు మెలివేసుకుంటూ. నేను చెప్పానా అబ్బాయి పుడతాడని అంటున్నాడు. అవునరా అబ్బి, నేను గడియలు కూడా చూశాను, వారసుడు పుడతాడని నేను కూడా ముందే చెప్పాను అన్నాడు సిద్ధేశ్వరయ్య నవ్వుతూ. కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి దీపకి, ఆనందం పట్టలేక. మొత్తానికి అబ్బాయి పుట్టాడు రూపకి, శుభవార్త. ఇక మా చెల్లి కాపురానికి ఏ డోకా లేదు అనుకుంటూ తెగ సంతోషపడిపోతోంది. ఆ వార్త విని రుక్మిణమ్మ కూడా సంతోషపడి, భగవంతుడా నువ్వున్నావయ్యా అనుకుంది కళ్ళనీళ్లు తుడుచుకుంటూ చెప్పలేనంత ఆనందంగా. ఆపరేషన్ మొత్తం కంప్లీట్ అయ్యాక బయటికి వచ్చింది హర్షిత. నవ్వుతూ అర్జున్ వైపు చూసి, 3 పిల్లల తండ్రి అయిపోయావురా, కంగ్రాట్స్ అంటూ సెకండ్ ఇచ్చింది. అర్జున్ నవ్వుతూ సంతోషంగా ఉక్కిరిబిక్కిరైపోతున్నాడు. కొంచెం సిగ్గు కూడా పడుతున్నాడు. ఏంట్రా ఆ ఎక్స్ప్రెషన్? అర్జున్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ గమనించి నవ్వుతోంది హర్షిత. 2 ఆడపిల్లలు 1 బాబు, చూసావా వాళ్ళని? ఎగ్జైటెడ్ ఫీల్ అవుతున్నా అర్జున్ వైపు చూస్తూ అడిగింది హర్షిత. లేదు హర్షి, చూడలేదు, దూరం నుంచి చూశాను, వెంటనే బాక్స్లో పెట్టేశారు. అంటే పిల్లలు చాలా వీక్గా ఉన్నారురా, బయట వాతావరణానికి వాళ్ళు అప్పుడే అడ్జస్ట్ అవ్వలేరు, అందుకనే దూరం నుంచి నేను చూపిస్తాను. 1 రోజులు హాస్పిటల్లోనే ఉండాల్సి వస్తుంది. రూప కూడా ఒక 15 days హాస్పిటల్లో ఉంటే బెటర్. రూపని నేను వెళ్ళి చూడొచ్చా? వెళ్ళు, దూరం నుంచి చూడొచ్చు. తనకి స్పృహ లేదు, 1 గంట 2 గంటలు పడుతుంది తనకి స్పృహ రావడానికి. అర్జున్ ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళి రూపని దూరం నుంచి చూశాడు. స్పృహ లేదు తనకి. తను అలా స్పృహ లేకుండా పడి ఉండడం చాలా బాధగా అనిపించింది అర్జున్కి. దాదాపు 2 గంటల తర్వాత స్పృహ వచ్చింది రూపకి. అర్జున్ అక్కడే ఉండడంతో చిన్నగా సార్ అంది నీరసంగా. అర్జున్ వెంటనే రూప వైపు చూస్తూ, రూపా ఆర్ యూ ఆల్ రైట్? పిల్లలు అంది. బాక్స్లో పెట్టారు రూప. ఫీటర్మ్ బర్త్ కదా, చాలా నీరసంగా ఉన్నారని. ఎలా ఉన్నారు సార్ వాళ్ళు? ఎవరు పుట్టారు? మెరుస్తున్న కళ్ళతో చాలా ఎగ్జైటెడ్గా అడిగింది. 2 పాపలు రూప, 1 బాబు, చాలా ఆనందంగా చెప్పాడు. నాకు ఒక్కసారి చూడాలని ఉంది సార్. ఈవినింగ్ చూపిస్తారు రూప, వెయిట్ చేయి, నువ్వు ఇలా ఎమోషనల్ అవ్వకు అంటూ కళ్ళు తుడిచాడు. పిల్లలు బాగున్నారు, భయపడకు, నేను ఇక్కడే ఉన్నాను, ప్రశాంతంగా నిద్రపో తన చెయ్యి పట్టుకున్నాడు. అంటూ కళ్ళు మూసుకుంది రూప. ఇంకొక గంట తర్వాత మత్తు విడిపోయి ఒకటే నొప్పిగా అనిపించడంతో చాలా ఏడుస్తోంది రూప. రూప అలా ఏడుస్తుంటే తన బాధని అస్సలు చూడలేకపోతున్నాడు అర్జున్. హర్షిత రూపకి స్పృహ వచ్చిందని తెలిసి రెగ్యులర్ పేషెంట్స్ని త్వరగా ట్రీట్ చేసి రూప ఉన్న వార్డ్కి వచ్చింది. కమాన్ రూప, నువ్వు ఒక డాక్టర్వి, ఇలా అయితే ఎలాగా? కొంచెం నొప్పి ఉంటుంది, 2 రోజుల్లో చక్కగా నడుస్తావు, భయపడకు అని చెప్పి నర్సుని పిలిచి బేబీని తీసుకురమ్మని చెప్పింది.
నర్సు వెళ్ళి ఒక బేబీని వెంటనే తీసుకువచ్చింది. అప్పుడు చూశాడు అర్జున్ తన పాపని. రూపని చిన్నగా లేపి కూర్చోపెట్టి పాలు ఎలా ఇవ్వాలో హర్షిత చెప్తూ దగ్గర ఉండి మరీ బేబీకి పాలు తాగించింది. ఆ చిన్నారి పాప ఊపిరి స్పర్శతో మాతృత్వపు మధురిమను అనుభవిస్తూ రూప కళ్ళు వర్షించాయి. అప్పటి వరకు నొప్పి భరించలేక ఏడ్చిన రూప ఆ క్షణంలో నవ్వుతూ పాలిస్తూ అలా ఏడుస్తుంటే అదంతా చూసిన అర్జున్కి ఒళ్ళంతా గూస్ బంప్స్ వచ్చాయి. తెలియకుండానే భావోద్వేగానికి గురయ్యాడు. మాతృత్వం కోసం స్త్రీలు ఎంత కష్టపడతారో అంత కష్టాన్ని తమ పిల్లల్ని చూసి మర్చిపోతారు. ఇలాంటి మాటలు నేను చాలా విన్నాను, కానీ ఇప్పుడు రియల్గా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. రూప ఎంత ఏడ్చింది, కానీ తన ఒడిలోకి పాప రాగానే అంతా మర్చిపోయింది. గుండెలకు హత్తుకుని మరీ పాలిస్తోంది. ఆ పాప పాలు తాగగానే నిమిషాల మీద తీసుకువెళ్ళి బాక్సులో పెట్టేసింది నర్సు. అందరూ ఆ నర్సు తీసుకువచ్చినప్పుడు మాత్రమే ఆ పాపని చూశారు. అలాగే మరొక పాపని కూడా తీసుకువచ్చి పాలు తాగించారు. లాస్ట్లో బాబుని కూడా తీసుకువచ్చారు. ఇద్దరు ఆడపిల్లలు కొంచెం వీక్గా సన్నగా ఉన్న బాబు మాత్రం యాక్టివ్గా ఉన్నాడు. రొట్టెలు వేస్తూ మరీ పాలు తాగుతుంటే హర్షిత నవ్వుతూ, పిచ్చ యాక్టివ్గా ఉన్నాడురా వీడు, నీ పోలికే వచ్చిందేమో అంది నవ్వుతూ. అర్జున్ కొంచెం సిగ్గుపడుతూ ఏమీ మాట్లాడకుండా రూప వైపు చూసి చూడనట్లు చూస్తూ సైలెంట్గా ఉండిపోయాడు చిరునవ్వుతో. వాడు కడుపు నిండా పాలు తాగగానే నర్సు వాడిని బాక్సులో పెట్టేసింది తీసుకుపోయి. హర్షిత, మేము పిల్లల్ని ఎత్తుకోకూడదా? వద్దురా, తల్లి పాల కోసం రూపకి ఇచ్చాను. వాళ్ళకి మురుపాలు తాగితే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది అని. మీ అందరూ ఎత్తుకుంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ చాలా తక్కువగా ఉంటుంది. ప్రీ టర్మ్ బేబీస్ కదా, ఇంకా ఒక నెల ముందుగానే వాళ్ళు పుట్టారు. మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్. ఒక వారం రోజుల తర్వాత హ్యాపీగా ఎత్తుకోవచ్చు అని అర్జున్తో చెప్పి రూప వైపు చూస్తూ, ఇప్పుడు ఎలా ఉంది రూప? కళ్ళు తుడుచుకుంది రూప. ఐఎమ్ సో హ్యాపీ మ్యామ్. నా పిల్లలు చాలా అందంగా ఉన్నారు. అర్జున్ సార్ పోలికలు. కాళ్ళు చేతులు పొడవుగా ఉన్నాయి. రంగు మాత్రం నీదేలే, తెల్లగా ఉన్నారు ముగ్గురు నవ్వుతూ అన్నాడు అర్జున్. ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుని నవ్వుకున్నారు. సరేరా, నేను వార్డ్స్కి వెళ్ళాలి. మిగిలిన పేషెంట్స్ని కూడా చెక్ చేయాలి. మీ ఇద్దరు మాట్లాడుకోండి. ముగ్గురు పిల్లలకి ఏం పేరు పెట్టాలో ఆలోచించుకోండి. బయట పెద్ద యుద్ధమే జరుగుతోంది. ఆంటీ వాళ్ళు అప్పుడే డిసైడ్ అయిపోయారు. త్వరగా వెళ్ళి వాళ్ళకి మీ డెసిషన్ చెప్పకపోతే వాళ్ళ తాత, వాళ్ళ అమ్మమ్మ, వీళ్ళ నాన్న అంటూ ఏవో పాతకాలం చింతకాయ పేర్లు పెట్టేస్తారు, చూసుకోండి అని వాళ్ళిద్దరినీ వార్న్ చేసి మరీ నవ్వుతూ వెళ్ళిపోయింది హర్షిత. వారం రోజులు పిల్లల్ని ఎప్పుడెప్పుడు ఎత్తుకుంటానా అని అర్జున్ తెగ ఎదురు చూస్తున్నాడు. రోజు ఆ పిల్లల్ని దూరం నుంచి చూడడమే తప్ప ఎత్తుకునే భాగ్యం ఎవరికీ లేకపోయింది. అర్జున్, రుక్మిణమ్మ హాస్పిటల్లోనే ఉంటున్నారు. మిగిలిన వాళ్ళందరూ అటు ఇటు తిరుగుతున్నారు. వారం రోజులు చూస్తూనే గడిచిపోయాయి. హర్షిత బేబీస్ని తీసుకువచ్చి అర్జున్ చేతికి ఇచ్చినప్పుడు ఏదో తెలియని ఆనందం వాళ్ళను గుండెలకు హత్తుకున్నాడు అర్జున్. మనసు ఆనందంతో పులకరించుకుపోయింది. ఎలా ఎత్తుకోవాలో తెలియక ఇబ్బంది పడుతుంటే హర్షిత నవ్వుతూ, ఇలా హ్యాండిల్ చేయాలరా బేబీస్ని, నేర్చుకో అని నవ్వుతూ చెప్తోంది. రూప చేతికి బాబుని ఇచ్చి అర్జున్ చేతికి ఇద్దరి పాపలని ఇచ్చింది. అటు ఇటు తలొక పాపని ఎత్తుకుని తెగ మురిసిపోతున్నాడు. వాళ్ళని ఎత్తుకోవడానికి వారం నుంచి ప్రాక్టీస్ ఇప్పుడు ఉపయోగపడింది అర్జున్కి. మెరుస్తున్న కళ్ళతో ఇద్దరి కూతుర్లని చూసుకుంటూ దగ్గరగా తీసుకుని నుదుటి మీద చిన్న ముద్దు పెట్టాడు. అర్జున్ ఆనందాన్ని చూసి రూప కళ్ళల్లో కన్నీళ్లు. రూప చేతిలో ఉన్న బాబుని అర్జున్ చేతికి ఇచ్చి అర్జున్ చేతిలో ఉన్న చిన్నారి పాపలను రూప చేతికి ఇచ్చింది హర్షిత. చిన్నారి పాపలు ఇద్దరు క్యూట్గా ఉన్న బాబు మాత్రం యాక్టివ్గా చూస్తూ పెద్ద పెద్ద కళ్ళు తిప్పుతూ అర్జున్ దగ్గరగా తీసుకున్నప్పుడు అతని గుండెల మీద ఉన్న చిన్న చిన్న వెంట్రుకలని తన బుజ్జి బుజ్జి చేతులతో పట్టుకుంటున్నాడు. వాడు ఒక పట్టాన వదిలితే కదూ, వాడు లాగిన లాగుడికి చుర్రుమంది అర్జున్కి. బాబోయ్, వీడు రౌడీగాడే అన్నాడు అర్జున్ నవ్వుతూ. అర్జున్ ఎక్స్ప్రెషన్స్ చూసి రూప కిలకిలా నవ్వుతోంది. పిల్లల్ని ఎత్తుకోవాలని అప్పటికే వారం నుంచి ఎదురు చూస్తున్న కుటుంబ సభ్యులందరూ కూడా హాస్పిటల్కి చేరుకున్నారు. ఆ చిన్నారి పిల్లల్ని ఒకరి తర్వాత ఒకరు ఎత్తుకుంటూ తెగ మురిసిపోయారు. అర్జున్ ఊహ నిజం చేస్తూ ఒకరి తర్వాత ఒకరు క్యార్ క్యార్మని ఏడవడం మొదలుపెట్టారు. హాస్పిటల్ అంతా దద్దరిల్లిపోయింది వాళ్ళ గోలతో.
అర్జున్ రూప వైపు అయిపోయాం మనం అన్నట్లు ఒక లుక్ ఇచ్చాడు. మన రొమాంటిక్ లైఫ్కి చాలా పెద్ద బ్రేక్ ఇది అన్నట్లు చూస్తున్నాడు. అర్జున్ ఎక్స్ప్రెషన్స్ చూసి కిలకిలా నవ్వుతోంది రూప. ఇక మీరే ఊహించుకోండి, రొమాంటిక్ పర్సన్ అయిన అర్జున్ వాళ్ళ లైఫ్లో ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేసి ఉంటాడు. రూప తన పిల్లలతో ఎంత బిజీ అయిపోయి ఉంటుంది. 2 మహాలక్ష్ములు వారసుడు ఒకేసారి ఇంటికి వచ్చేయడంతో శివరాం, కాత్యాయని, రుక్మిణమ్మ, సిద్ధేశ్వరయ్య, విఘ్నేశ్వరయ్య, మేనమామ వర్ధన్, ఇంకా అత్త మురిపం అయితే చెప్పక్కర్లేదు. వీళ్ళందరూ చేసే హడావిడి గారాబం ఎలా ఉంటుంది. స్టేషన్లో పని మొత్తం కంప్లీట్ చేసుకుని కాసేపు రూపతో స్వీట్గా మాట్లాడదామని అర్జున్ కాల్ చేస్తుంటే, ఏమండి వచ్చేటప్పుడు డైపర్స్ తేవడం మర్చిపోవద్దు అని రూప చెప్తే అర్జున్ ఫేస్ ఫీలింగ్స్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. పిల్లలందరూ నిద్రపోయాక మంచి మూడ్లో ఉన్నప్పుడు ఎవరో తట్టి లేపినట్లు పిల్లలు లేచి గోల చేస్తుంటే ఒక్కటే ఏడుస్తుంటే వాళ్ళని ఎత్తుకుని అటూ ఇటూ తిరుగుతూ వచ్చి రాని పిచ్చి జోలపాటలు పాడుతూ మధ్యలో రూప దగ్గరికి వచ్చి ఒక ముద్దు కోసం తాపత్రయపడే అర్జున్ని ఊహించుకోండి. అమ్మయ్యా ఫైనలీ నిద్రపోయారు అనుకుని వాళ్ళ ముగ్గురిని ఉయ్యాలలో వేసి రూపని దగ్గరగా తీసుకుని కౌగిలించుకునే లోపే మళ్ళీ పిల్లలు డాడీ మేమిక్కడే ఉన్నాము అంటూ కేర్మని ఏడుస్తుంటే మన అర్జున్ తల ఎలా పట్టుకుని కూర్చుని ఉంటాడు. అర్జున్ని చూసి రూప ఎంత జాలిపడి ఉంటుంది. రొమాన్స్ కోసం ఇద్దరు ఎంత వెయిట్ చేసి ఉంటారు. పిల్లలు మంచి నిద్రలో ఉన్నప్పుడు కాల్ చేసి ఇంటికి రండి అని రూప పిలిచినప్పుడు అర్జున్ ఎంత సంబరపడిపోయి ఉంటాడు. కొంచెం ఖాళీ దొరికితే చాలు ఫ్యామిలీకి టైం స్పెండ్ చేసే అర్జున్ తన 3 పిల్లలని తన పొట్ట మీద వేసుకుని ఆడిస్తూ నిద్రపొండిరా బాబు అని ఎంత బ్రతిమలాడి ఉంటాడు. తన పిల్లల్ని చూసుకుంటూ తన భర్తని ప్రేమతో మురిపిస్తూ రూప ఎంత బిజీ అయిపోయి ఉంటుంది. వాళ్ళ లైఫ్లో ఎన్నో స్వీట్ మెమరీస్ కదా. ఈ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. కథ సమాప్తం. ఈ స్టోరీ గురించి మీ కామెంట్స్ నాకు తెలియచేయండి. ఇలాంటి మంచి స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను ఇంకొక కొత్త స్టోరీ స్టార్ట్ చేయబోతున్నాను. ఆ స్టోరీ వివరాలు అన్నీ నేను రేపు కానీ ఎల్లుండి కానీ ఒక చిన్న షార్ట్ చేసి మన ఛానల్లో షార్ట్స్లో పెడతాను, చూడండి. అలాగే ఈ కథలో మీకు ఏ క్యారెక్టర్ నచ్చింది, ఎందుకు నచ్చింది నాకు చెప్తారు కదూ. ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఈ కథని ఇంత ప్రేమగా ఆదరించిన ప్రతి ఒక్కరికి చాలా థాంక్స్. ఉంటానండి. ఇన్స్టాగ్రామ్ ఐడి మరొక మంచి కథతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ఫాలో అవుతారు కదా.